అందరికీ నమస్తే అండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తానండి. ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తా ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి ఎక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడం. ఎక్కడ కడప, ఎక్కడ పొద్దుటూరు, ఎక్కడ విశాఖపట్నం, పొద్దున పోయి సాయంత్రానికి వచ్చేస్తారా? తెలివేమన్నా ఉందా నీకు? అసలు మైండ్ ఏమైనా పనిచేస్తుందా? కడప నుంచి పొద్దుటూరు నుంచి విశాఖపట్నానికి పొద్దున పోయి సాయంత్రానికి బస్సులో వచ్చేస్తారా? అలా అని చెప్పేసి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎదురు చూస్తున్నారా? అంటే కాదు, మనం మాట్లాడడానికి కూడా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. అబ్బే, మరి ఈ పీతపూర్వతో నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు వాళ్ళకి అర్థం కావట్లా. పైగా పరిశ్రమల గురించి మాట్లాడతాడు. ₹1 ఎలా ఇచ్చేసారు అంటాడు, లూలు అంటాడు, లిల్లీ అంటాడు, రకరకాల ఇష్టానుసారంగా. టెండర్లకి ఎందుకు పిలవలేదు అంటాడు. పరిశ్రమలకు భూములు కేటాయించేటప్పుడంట టెండర్లు పిలవాలట. ఇది ఎక్కడ దిక్కుమలుతానో మాకు అర్థం కావట్లా. అసలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాష్ట్రంలో అయినా సరేనా, అపోజిషన్ పార్టీ ఏదైనా సరే, ఒక పరిశ్రమ వస్తుందంటే దానిపై పడి ఏడవరన్నా. మా దిక్కుమలుతనానికి మీరు ఒక్కరే తయారయ్యేలాగా, మీరు ఒకరే అలా తయారయ్యారన్నా. ఏ రాష్ట్రంలో కూడా అలా ఉండదు. తెలంగాణ కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. ఒక పరిశ్రమ వస్తుందంటే పోలేరా బాబు, రాష్ట్రంలో ఉన్న యువతకి ఎంతో కొంత ఉపాధి దొరుకుద్ది అనుకుంటారు. మాకు మీరే శనిగల్లా దాపించేశారన్న రాష్ట్రంలోని. మీ మీ పీడ ఎప్పుడైతే వదులుద్దో రాష్ట్రానికి, అప్పుడు రాష్ట్రం బాగుపడుద్ది అన్న. అసలు పరిశ్రమలు వస్తే ఒప్పుకోరుగా, అస్సలు రావద్దు, ఎవరికో ఉపాధి దొరకదు. మన బానిసల్లాగా ఉండాలి. మన కాళ్ళ కింద చెప్పుల్లా బతకాలి. వీళ్ళకి ఉపాధి దొరికిందంటే మనం ఎంతసేపు సంక్షేమ పథకాల మీద ఆధారపడి రాజకీయాలు చేసాం కాబట్టి మనకి ఎవడో ఓటేయడు అనే ఫీలింగు, లేదంటే రాష్ట్రంలో అందరూ బాగుపడతారనే ఫీలింగ్ నాకు తెలియదు. కానీ పరిశ్రమలు వస్తున్నాయంటే మొట్టమొదటి ఏడ్చేది ఎవడన్నా ఉన్నాడంటే ఈ వీళ్ళే, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఏమీ ఎలా తయారయ్యారు ఏంటా అనిపిస్తుంది నాకైతే. కనుక మీరు తీసుకురారు, తీసుకొచ్చిన కంపెనీలు ఉంచరు. గత 5 ఏళ్ళు అదే చేశారు కదా. 14 నుంచి 19 వరకు వచ్చిన కంపెనీలు అన్నింటిని కూడా తమ హయాంలో 19 నుంచి 24 ఈ మధ్యకాలంలో తరివేశారు. విశాఖపట్నాన్ని ఖాళీ చేయించేసాడండి మొత్తానికి. వీళ్ళ నాయకుల కోసం విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలు ఖాళీ చేయించేసాడు. లూలు మాల్ కావచ్చు, ఇతరంగా చాలా పేర్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. ఇంకా 1 కాదు 2 కాదు. ఐటీకి సంబంధించి ఏదో బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ మొత్తం ఖాళీ చేయించాడు వీళ్ళ నాయకుల కోసం. ఏదో 10 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ₹1 నువ్వు కట్టేలేదట్టి. అక్కడ నీ పార్టీ ఆఫీసులకి స్థలాలు కేటాయించలేదా? రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ 43 ఎకరాలు కేటాయించేసాడు. ఎందుకు కేటాయించేసావు? నీ పార్టీ కార్యాలయం వాళ్ళు ఎవరికి ఉపయోగం? రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? పైగా ఇక్కడికి వచ్చి దిక్కుమాల మాటలు మాట్లాడడానికి అర్థమన్నా ఉండాలి కదండి. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా సరే, అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదనుకో పక్కన పెట్టేసి, ఎక్కడైనా ఒక పరిశ్రమ వస్తుందంటే దాని మీద విషం కక్కేటోళ్ళని చూసామా? మిమ్మల్ని తప్పితే ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. మీరు వెతికినా దొరకరు ఎక్కడ. ఎంతసేపు మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బ్యాగ్ వేసుకొని ఏ హైదరాబాద్కో, ఏ చెన్నైకో, లేదంటే ఏ బెంగళూరుకో అక్కడికి వెళ్ళి అక్కడ రూములు తీసుకుని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అరాకొర జీతాలతో అలా బతికేయాలి. మన రాష్ట్రంలో చదువుకున్నప్పుడు మన రాష్ట్రంలో పనిచేసుకోవడానికి ఉండకూడదు, అంతేనా? అదే నువ్వు రాజకీయాల్లో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అయితే బాగుపడదయా. ఈ మైండ్ సెట్తో ఉంటే నువ్వు ఇలాగే ఉంటే కనుక నీకు నెక్స్ట్ టైము ఆ 11 కూడా రావు. వచ్చే పరిశ్రమల్లో రానివ్వండి, మనకే ఉపాధి దొరుకుద్ది. ఇక్కడ చదువుకున్న యువతకి ఉపాధి అన్నా దొరుకుద్ది, పని అన్నా దొరుకుద్ది. ప్రభుత్వ భూమిని అంత అలా కట్టబెట్టేస్తారు. తమరు చాలా కట్టబెట్టేశారు. అలాగా విజయసాయి రెడ్డి కూతురు కట్టబెట్టలేదేంటి? ఎందుకు కట్టబెట్టేసావు? మీ నాయకులు ఎన్ని 100 ఎకరాలు దొచ్చేసారు విశాఖపట్నంలో. ఎంతమందిని బెదిరించి భూములు కబ్జా చేశారు. ఇవాళ 22 ఎకరాలు ఇచ్చేసారు, 30 ఎకరాలు ఇచ్చేసారు. ఉపాధి కల్పిస్తున్నారా లేదా? సరే, మీరు గతంలో మీరు కూడా ఇచ్చారు కదా, MOUలు కుదుర్చుకున్నారు కదా. ఎన్ని లక్షలకు అమ్మేసావు నువ్వు? అంటే మాట్లాడితే అమ్మేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. చెప్పు. ఒక మీటింగ్ పెట్టాం కదా మనం, ఇది విశాఖపట్నంలో ఒక సమ్మిట్ లాంటిది ఏదో పెట్టాం కదా. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి, మేము ఏకంగా MOUలు కుదురు చేసుకున్నాం అన్నారు కదా. ఎకరా ఎంత ఇచ్చారు?
ఎన్ని లక్షలకి ఇచ్చేవి నువ్వు ఎకరా? ఆ వివరాలను చెప్పగలుగుతావా? ఇగో నేను ఇన్ని లక్షలకి ఇచ్చేసానని చెప్పగలుగుతావా? అసలు మన బతుకు ఎత్తుకొని ఏ రోజు ఒక పరిశ్రమ తీసుకురాలా. పైగా మద్యం గురించి మాట్లాడతాడు. 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువగా అమ్మేస్తున్నారంటే దానికి బాధపడిపోతున్నాడు. ఓడి అమ్మ జీవితమా. నీ హయాంలో 100 రూపాయలు 200కి అమ్మారు, 200కి 400కి అమ్మారు, 700 1400కి అమ్మారు, 2 3 ఎక్కువ అమ్మారన్నా. నువ్వు ఇక్కడికి వచ్చి మద్యం గురించి అవినీతి అని మాట్లాడతాడు. ఇంకే ఇంతకంటే సవట సన్నాసి దేశంలో ఇంకొకటి ఉండడేమో. వద్దు, దయచేసి ఈ పరిశ్రమల మీద విషం కక్కడం మానేయండి. మళ్ళీ దానికి తోడు మళ్ళీ మాకు కొంతమంది పేటీఎం కుక్కలు. ఆడెవడో నిన్న వయసులో పెద్దోడే ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ₹1 ఇచ్చి నాకు ఏదేమంటాడు, కందిపప్పు కిందిపప్పు ఏమంటాడు, ₹1 ఇచ్చి. ఆడిది ఒక ఓవర్ యాక్షన్. నీకు కొంపలో ఎవడన్నా చదువుకున్నవాడు ఉండి ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలు పోయి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనుకో, ఆ రోజు తెలుసుద్ది మనకి. దయచేసి ఈ అబ్బాయి గోరలు చెప్పొద్దండి. అంటే ప్రతి దాన్ని కూడా మనం ట్రోల్ చేసేస్తే రేపన్న రోజున మన రాష్ట్రం వైపు ఎవడో చూడడు. ఎవడన్నా వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఇప్పటికే భయపడిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకులేరా బాబు ఏపీ అంట, అక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు పరిశ్రమలు రమ్మంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే అయ్యి బాబు మీకు ఎంత భూమి ఎందుకు, ఇన్ని స్థలాలు ఎందుకని చెప్పేసి లూలులు తరిమేసినట్టు మళ్ళీ మనల్ని కూడా తరిమేస్తాడని చెప్పేసి మళ్ళీ పోతారు. లాస్ట్ టైం అలాగే చేశాడు. లూలుమాలకి విశాఖపట్నంలోనే ఎందుకు ఇచ్చారని చెప్పేసి అక్కడ తరిమేసాడు. అక్కడ భూమి రేటు ఎక్కువగా ఉందంట, ఆ స్థలం మా నాయకులకు కావాలని చెప్పేసి వైసీపీ నాయకుల కోరిక మేరకు లూలుమాలని వైజాగ్ నుంచి తరిమేసాడు. చెన్నైలో పెట్టుకున్నారు వెళ్ళి. 1 కాదు 2 కాదు, అలా అన్ని తరుముకుంటా పోతే అన్న చివరికి మన రాష్ట్ర యువత అడుక్కు తినాలి. అది గుర్తుపెట్టుకో బాగా. ఇంక ఈ డైలాగులు కొట్టడం మానే. అవినీతి గురించి అక్రమాల గురించి నువ్వు మాట్లాడ మాకు. ఈ లేఖి తెలుగుతారు మా దగ్గర చూపించు మాకు. మా రిక్వెస్ట్ అనుకో, పరిశ్రమల గురించి మీరు మాట్లాడమాకండి.